లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుక్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం ఆగస్టు నెల 28వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 25వ అధ్యాయము వచనములు 1 నుండి 13 వరకు. 10 మంది కన్యలు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడలతో పాటు నూనెను తీసుకుని పోలేదు. వివేకవతులు తమ కాగడలతో పాటు పాత్రలో నూనెను తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యం కాగా వారెల్లరూ కునుకుపాట్లు పడుచు నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడలు కొడిగొట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనేది. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహ మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపులు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండు, ఏలైనా ఆ రోజును ఆ గడియ మీరెరుగరు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప ఉపమానం. ఈ ఉపమానం మన చిన్నప్పటి నుండి కూడా మనందరికీ తెలిసిన ఉపమానం. 10 మంది కన్యలు, అందులో 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అయితే ఈ యొక్క వివేకవతులు అవివేకవతుల యొక్క ఉపమానాన్ని మన తండ్రి అయిన దేవుడు ప్రభు క్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. కనుక మెలకువతో ఉండండి, ఏలైనా ఆ రోజు ఆ గడియ మీరు. అంటే 2వ రాకడలో, తీర్పు దినాన, లేకపోతే 2వ రాకడలో ప్రభు క్రీస్తు రోజు వచ్చినప్పుడు, అది మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన ఎప్పుడు 2వ రాకడలో వస్తారో తెలియదు. మనం సిద్ధపాటుతో ఉండాలి, తయారై ఉండాలి. ఆయన రాకడకై, 2వ రాకడకై మనం వేచి ఉండాలి. వివేకవతుల వలె మనం వేచి ఉండాలి అని ప్రభు క్రీస్తు ఈ ఉపమానాన్ని మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. అయితే వివాహ విందువు ద్వారా ఇది పరలోక రాజ్యం ఇట్లుందని చెప్తున్నారు. 10 మంది కన్యలు తమ కాగడలతో పెండ్లి కుమారుడికి స్వాగతం ఇవ్వడానికి 10 మంది కన్యలు వెళ్తున్నారు, కాగడలు పట్టుకొని ఆయనకి స్వాగతం పలకడానికి. పరలోకము నుండి దిగి వస్తున్న తండ్రి దేవుడు యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా మనము స్వాగతం పట్టుకొని కాగడలతో వచ్చేటట్లు, అంటే ఆ ఉపమానం ఆ విధంగా పోలి ఉంది. ప్రభు క్రీస్తు 2వ రాకడకై మనం వేచి ఉన్నాం. మనలో వివేకవంతులు ఉన్నారు, అవివేకవంతులు ఉన్నారు. అయితే వివేకవంతులు ఏం చేశారు? వారి కాగడలతో పాటు ఎక్స్ట్రా నూనెను కూడా పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆ దీపం కొట్టుకడితే ఈ నూనె అందులో వేస్తే మరలా వెలుగుతుంది. లేకపోతే ఆయన ఎప్పుడు వస్తారో ఆ గడియ, ఆ సమయము ఎవరికి తెలియదు. కాబట్టి మనం ముందు చూపుతో ఈ వివేకవతులు లాగా మనం కూడా ఉండాలి అని ముందు చూపుతో మనం ఆ యొక్క ఆయిల్ను పట్టుకొని వచ్చిన ఆ వివేకవతుల వలె మనం కూడా ప్రవర్తించాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు, 100 సంవత్సరాల తర్వాత రావచ్చు, 150 ఎప్పుడు వస్తారో తెలియదు మనం. కానీ మనం మాత్రం తయారై ఉండాలి, వివేకవతులలాగా మనం తయారై ఉండాలి అని ప్రభు క్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఆయన రాకడ అది ఎవరికీ తెలియదు. కాబట్టి
దానికోసం మనం నిరీక్షిస్తున్నాం. ఎలా నిరీక్షించాలంటే మెలకువతో నిరీక్షించాలి. నిరీక్షించి పడుకోవడం కాదు. దేవుడు రాకే నేను నిరీక్షిస్తున్నానని చెప్పడం కాదు. మెలకువతో మనం నిరీక్షించాలి. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనము ప్రార్థనలో గడుపుతూ, మంచి క్రియలు చేసుకుంటూ, మంచి పనులు చేస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ, ఎవరిని నిందించకుండా దేవుని నిబంధనల ప్రకారం జీవిస్తూ, దేవునికి అనుకువగా దేవునికి భయపడుతూ మనము జీవించడమే నిజమైన వివేకవతులను పోలి ఉన్నామని మనం చెప్పవచ్చు. ఆయన వచ్చినప్పుడు మనం ఈ పనులు చేయొచ్చులే, పర్లేదు, ఇప్పుడు పాపం చేసినా పర్వాలేదు, అలా చేయకూడదు. ఆయన రాక ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం తయారై ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి. ఏ క్షణంలో ప్రభు మీరు రండి, నేను సిద్ధపాటుతో ఉన్నానని మనం చెప్పగలగాలి, వాగ్దానం చేయగలగాలి మిత్రులారా. అందుకే యేసయ్య ఈరోజు మనకి ఈ గొప్ప ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మీ ఆత్మతో, మీ శక్తితో, మీ బలంతో మమ్మల్ని నింపండి. ఆయుర ఆరోగ్యాలు మాకు ప్రసాదించి మీ సేవలో మమ్మల్ని నడపమని నజరేయుడైన యేసు నామములో మేము బ్రతిమాలుతూ మమ్మల్ని ఫలింపచేయమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.